అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాస శుద్ధ పంచమిని నాగపంచమి అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నాగదేవతభ్యో నమ. శ్రావణ మాసం అంటేనే భక్తి, పూజలు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన పవిత్రమైన మాసం. ఈ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా పిలుస్తారు. అసలు ఈ రోజును నాగపంచమి అని ఎందుకు అంటారు? నాగదేవతలను ఈ రోజున ఎందుకు పూజిస్తారు? నాగులకు పాలు పోయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏమిటి? ఈ విషయాలను మనం భక్తితో తెలుసుకుందాం. చాంద్రమాన పద్ధతిలో శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే 5వ తిథి పంచమి. ఈ పంచమి తిథి నాగారాధనకు ప్రసిద్ధి చెందడం వల్ల దీనిని నాగపంచమి అని పిలుస్తారు. భారతీయ సాంప్రదాయంలో నాగులను కేవలం పాములుగా మాత్రమే చూడకుండా నాగదేవతలుగా గౌరవించే సంప్రదాయం ఉంది. శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు వంటి నాగుల పేర్లు పురాణ ఇతిహాసాలలో కనిపిస్తాయి. పరమశివుని రూపంలో నాగులకు ప్రత్యేక స్థానం ఉంది. శివుని మెడలో వాసుకి నాగుడు అలంకారంగా దర్శనమిస్తాడు. అందుకే శ్రావణ మాసంలో శివారాధనతో పాటు నాగదేవతలను స్మరించడం కూడా అనేక ప్రాంతాలలో ఆచారంగా కొనసాగుతుంది. నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం ద్వారా ప్రకృతిలోని జీవజాలాన్ని గౌరవించాలి అనే భావన కూడా మన సంప్రదాయంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుని బాల్యలీలల్లో కాళీయ మర్దనం ఎంతో ప్రసిద్ధి. యమునా నదిలో కాళీయుడు నివసిస్తూ తన విషంతో నీటిని కలుషితం చేశాడని భాగవత పురాణంలో కథనం ఉంది. శ్రీకృష్ణుడు కాళీయుని అదుపులోకి తీసుకొని యమునా నదిని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అహంకారం, విషపూరితమైన స్వభావం మనిషిని నాశనం చేస్తాయి. దైవభక్తి, వినయం, ధర్మం మన జీవితాన్ని పవిత్రం చేస్తాయి. ప్రాంతానుసారం ఆచారాలు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో నాగదేవతల ప్రతిమలకు పూజ చేస్తారు. మరికొన్ని ప్రాంతాలలో నాగుల పుట్టను పవిత్రంగా భావించి పూజిస్తారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు నైవేద్యాలతో నాగా దేవతలను ఆరాధిస్తారు. అయితే ఒక ముఖ్యమైన విషయం, నిజమైన పాములకు బలవంతంగా పాలు పోయడం లేదా వాటిని ఇబ్బంది పెట్టడం చేయకూడదు. నాగపంచమి ఆరాధనను నాగదేవతల ప్రతిమలు లేదా సంప్రదాయ పద్ధతిలో చేయడం శ్రేయస్కరం. నాగపంచమి కేవలం ఒక్క పూజా రోజు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవజాలాన్ని గౌరవించాలి అనే సందేశాన్ని కూడా ఇది గుర్తు చేస్తుంది. భూమిని గౌరవించాలి, ప్రకృతిని కాపాడాలి, జీవులను అనవసరంగా హింసించకూడదు. మనలోని కోపం, అహంకారం, ద్వేషం వంటి విష స్వభావాలను విడిచిపెట్టాలి. ఇదే ఈ పర్వదినాన్ని భక్తితో ఆచరించడంలో ఉన్న గొప్ప అంతరార్థం. ఓం నాగదేవతాభ్యో నమః. అనంతాయ నమః. వాసుకయే నమః. శేషాయ నమః. పద్మనాభాయ నమః. కంబళాయ నమః. శంఖపాలాయ నమః. ధృతరాష్ట్రాయ నమః. తక్షకాయ నమః. కాళీయాయ నమః. భక్తితో నాగదేవతలను స్మరించి మన కుటుంబానికి శాంతి, సౌభాగ్యం, సద్బుద్ధి కలగాలని ప్రార్థిద్దాం. నాగదేవతల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నాగదేవతాభ్యో నమః. ఓం నమ శివాయ. జంట నాగులపై పాలు పోయడం వెనుక గల ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకుందాం. ఓం నాగదేవతాభ్యో నమః. ఓం నమ శివాయ. నాగపంచమి రోజున జంట నాగుల విగ్రహాలను పూలతో అలంకరించి వాటిపై పాలు పోస్తూ పూజ చేయడం మన దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపించే ఒక ఆచారం. అయితే జంట నాగులపై పాలు ఎందుకు పోస్తారు? ఆ పాలకు ఆధ్యాత్మికంగా ఏమైనా ప్రత్యేక అర్థం ఉందా? జంట నాగులు దేనికి ప్రతీక? ఈ విషయాన్ని పురాణ సంప్రదాయం, ఆచార భావనలను వేరు చేస్తూ భక్తితో తెలుసుకుందాం. నాగదేవతల ఆరాధన భారతీయ సంప్రదాయంలో చాలా పురాతనమైనది. కొన్ని ప్రాంతాల్లో నాగదేవతలను జంట నాగుల రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తారు. ఈ జంట రూపాన్ని కుటుంబ శ్రేయస్సు, సంతాన సౌభాగ్యం, దాంపత్య ఐక్యత వంటి శుభభావాలతో అనుసంధానించే ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి. అయితే జంట నాగుల రూపానికే ఈ అర్థం అన్ని శాస్త్రాల్లో ఒకే విధంగా నిర్దేశించబడిందని చెప్పడం సరైంది కాదు. ప్రాంతానుసారం ఆచారం, భావన మారవచ్చు. హిందూ ఆరాధనా సంప్రదాయంలో పాలు శుద్ధత, పవిత్రత, సాత్వికతకు ప్రతీకగా భావించబడతాయి. అందువల్ల నాగదేవతల విగ్రహానికి పాలను అభిషేకంగా సమర్పించడం ద్వారా మా మనస్సు, మా జీవితం కూడా పవిత్రంగా ఉండాలి అనే భక్తిభావంతో ప్రార్థిస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, పాలు పోయడం వల్ల తప్పనిసరిగా ఏదైనా భౌతిక ఫలితం వస్తుందని శాస్త్రీయంగా చెప్పలేం. ఇది ప్రధానంగా భక్తి, ఆరాధన, సమర్పణకు సంబంధించిన ఆచారం.
పరమశివుని రూపంలో నాగాభరణానికి ప్రత్యేక స్థానం ఉంది. శివుని మెడలో నాగుడు దర్శనమిస్తాడు. అందుకే శివభక్తి సంప్రదాయంలో నాగదేవతల స్మరణకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ మాసం శివారాధనకు ప్రసిద్ధి చెందిన మాసం. ఈ మాసంలోని శుక్ల పంచమిని అనేక ప్రాంతాల్లో నాగపంచమిగా ఆచరిస్తారు. అందువల్ల నాగపంచమి రోజున నాగదేవతలకు అభిషేకం చేసి పూలు, పసుపు, కుంకుమ వంటి పూజా ద్రవ్యాలతో ఆరాధించడం అనేక కుటుంబాల్లో సంప్రదాయంగా కొనసాగుతుంది. జంట నాగులను చూసినప్పుడు మనం కేవలం విగ్రహాన్ని మాత్రమే చూడకూడదు. ఐక్యతను గుర్తు చేసుకోవాలి. కుటుంబ బంధాలను గౌరవించాలి. ప్రకృతిని కాపాడాలి. మనలోని విష స్వభావాలను విడిచిపెట్టాలి. నాగుడు తన విషాన్ని తనలోనే కలిగి ఉన్నట్లే మనిషిలో కూడా కోపం, అసూయ, ద్వేషం వంటి విషయాలు ఉంటాయి. దైవభక్తి ద్వారా వాటిని జయించడమే అసలైన ఆధ్యాత్మిక సాధన. జంట నాగదేవతల విగ్రహానికి అభిషేకం చేస్తూ మనసులో ఇలా ప్రార్థించవచ్చు. నాగదేవతలారా, మా కుటుంబంలో ఐక్యత కలిగించండి. మా మనసులోని కోపం, అసూయ, ద్వేషాలను తొలగించండి. ప్రకృతిని, జీవజాలాన్ని గౌరవించే సద్బుద్ధిని ప్రసాదించండి. మా జీవితంలో ధర్మం, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆశీర్వదించండి. ఓం అనంతాయ నమః. ఓం వాసుకియే నమః. ఓం శేషాయ నమః. ఓం తక్షకాయ నమః. ఓం నాగదేవతాభ్యో నమః. ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. పాలు నిజమైన పాములకు పోయకూడదు. పాములు సాధారణంగా పాలను ఆహారంగా తీసుకునే జీవులు కావు. వాటిని పట్టుకొని పాలు తాగించడం వాటికి హానికరం కావచ్చు. కాబట్టి నాగపంచమి పూజను నాగదేవతల విగ్రహాలు, నాగశిలలో లేదా సంప్రదాయ పూజా విధానంలో భక్తితో నిర్వహించడం మంచిది. నాగదేవతలను పూజించడం అంటే ప్రకృతిలోని జీవులను హింసించడం కాదు. వాటిని గౌరవించడం, సంరక్షించడం కూడా మన ధర్మంలో భాగమే. కాబట్టి జంట నాగులపై పాలు పోయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం అంటే ఏదో అద్భుతమైన ఫలితాన్ని పొందడం కంటే పవిత్రత, సమర్పణ, ఐక్యత, ప్రకృతి పట్ల గౌరవం, మనలోని దుష్ప్రవృత్తులను జయించడం అనే భక్తిభావాన్ని గుర్తు చేసుకోవడం. ఈ నాగపంచమి రోజున నాగదేవతలను భక్తితో స్మరించి మన కుటుంబానికి శాంతి, సద్బుద్ధి, సౌభాగ్యం కలగాలని ప్రార్థిద్దాం. నాగజాతి జనము నాగపంచమి ప్రత్యేక భక్తి కథ గురించి తెలుసుకుందాం. ఓం నాగదేవతాభ్యో నమః. ఓం నమః శివాయ. మన భారతీయ పురాణ సంప్రదాయంలో నాగజాతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నాగులు అంటే కేవలం పాములు మాత్రమే కాదు. పురాణాలలో నాగులు దివ్యశక్తులు కలిగిన నాగదేవతలుగా వర్ణించబడ్డారు. అయితే నాగజాతి ఎలా ఉద్భవించింది? వారికి తల్లి ఎవరు? ప్రసిద్ధ నాగులు ఎవరు? శ్రీ మహావిష్ణువుకు, పరమశివునికి నాగులతో ఉన్న సంబంధం ఏమిటి? ఈరోజు నాగపంచమి సందర్భంగా భక్తితో తెలుసుకుందాం. పురాణ కథనాల ప్రకారం ప్రజాపతి దక్షుని కుమార్తె కద్రువు నాగులకు తల్లిగా చెప్పబడింది. ఆమెను కశ్యప మహర్షి భార్యలలో ఒకరిగా పురాణాలు పేర్కొంటాయి. కద్రువు ద్వారా అనేక మంది నాగులు జన్మించారని పురాణ కథనాలు చెబుతున్నాయి. వారిలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు వంటి నాగులు ప్రసిద్ధులు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇవి పురాణాలలో చెప్పబడిన నాగవంశానికి సంబంధించిన కథలు. వీటికి ఆధునిక జీవశాస్త్రంలోని పాముల జాతులతో నేరుగా సమానంగా చూడకూడదు. నాగులలో ఆదిశేషుడికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించే రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఆదిశేషుడు విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన నాగదేవత. పురాణ సంప్రదాయంలో ఆదిశేషుడు భూమిని తన పడగలపై ధరించి ఉన్నాడని కూడా వర్ణనలు కనిపిస్తున్నాయి. అందుకే నాగులను స్మరించడం అంటే కేవలం ఒక జీవిని పూజించడం మాత్రమే కాకుండా దైవ సంబంధమైన నాగతత్వాన్ని స్మరించడం అనే భక్తిభావన ఉంది. మరొక ప్రసిద్ధ నాగుడు వాసుకి. దేవతలు, అసురులు కలిసి అమృతాన్ని పొందడానికి క్షీరసాగర మదనం చేసినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి వాసుకి నాగుని తాడుగా ఉపయోగించిన కథ పురాణాలలో ప్రసిద్ధి. అలాగే పరమశివుని మెడలో నాగాభరణం కనిపించడం కూడా శివుని వైరాగ్యానికి, భయంపై ఆధిపత్యానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలో శివారాధనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నట్లే నాగదేవతల స్మరణకు కూడా అనేక ప్రాంతాలలో విశిష్టత ఉంది. శ్రావణ శుక్ల పంచమిని అనేక ప్రాంతాలలో నాగపంచమిగా ఆచరిస్తారు. ఆ రోజున నాగదేవతలను పూజించడం, నాగ ప్రతిమలకు పూజలు చేయడం, పసుపు కుంకుమలు సమర్పించడం వంటి ఆచారాలు ప్రాంతానుసారం కనిపిస్తాయి. నాగపంచమి మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. ప్రకృతిలోని ప్రతి జీవిని గౌరవించాలి. అనవసరంగా ఏ జీవిని హింసించకూడదు. భూమిని, ప్రకృతిని కాపాడాలి. ఇదే నాగారాధనలోని ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక భావన. నాగుల గురించి చెప్పేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కాళీయ మర్దనం తప్పకుండా గుర్తుకు వస్తుంది. యమునా నదిలో కాళీయుడు నివసిస్తూ
తన విషంతో నదీ జలాలను కలుషితం చేశాడని శ్రీమద్ భాగవతంలో కథనం ఉంది. బాలకృష్ణుడు యమునలోని ప్రవేశించి కాళీయుని అదుపులోకి తీసుకున్నాడు. అనంతరం కాళీయుని అక్కడి నుంచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఈ సంఘటనలో శ్రీకృష్ణ పరమాత్ముడు కాళీయుని పూర్తిగా నాశనం చేయడం అంటే అతని దుష్టత్వాన్ని అదుపులోకి తీసుకుని మార్గం చూపడం అనే భావనను కూడా మనం చూడవచ్చు. మనలోని కోపం, అహంకారం, అసూయ అనే విషయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్ముని భక్తితో తొలగించుకోవాలని ఈ కథ మనకు బోధిస్తుంది. నాగజాతి గురించి పురాణ కథలను వింటున్నప్పుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని గుర్తు చేసుకోవాలి. శక్తి ఉన్నవాడు అహంకారం చేయకూడదు, ప్రకృతిని నాశనం చేయకూడదు, జీవుల పట్ల కరుణ చూపాలి, దైవాన్ని స్మరిస్తూ ధర్మ మార్గంలో నడవాలి. నాగపంచమి రోజున నాగదేవతలను భక్తితో స్మరించి మన కుటుంబంలో శాంతి, సద్బుద్ధి, ధర్మం నెలకొనాలని ప్రార్థిద్దాం. ఓం అనంతాయ నమః, ఓం వాసుకయే నమః, ఓం శేషాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం మహాపద్మాయ నమః, ఓం తక్షకాయ నమః, ఓం కర్కోటకాయ నమః. నాగదేవతల అనుగ్రహం, శ్రీ మహావిష్ణువు కృప, పరమశివుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఓం నాగదేవతాభ్యో నమః. ఓం నమః శివాయ. జై శ్రీకృష్ణ. శుభమస్తు.